ఇప్పుడు మీకు ఒక 40 ఉన్నాయా? వయసుదే ఉందిలేండి, తాడి చెట్టుకు వచ్చింది, నాకు వచ్చింది. చెప్పకూడదు కొన్ని కదా. కానీ నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే మీరేమో ప్యూర్ వెజిటేరియన్. పక్క ఈ రోజుల్లో ఈ మాత్రం బాడీ మెయింటైన్ చేయాలంటే ప్రోటీన్ 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 అంటూ ప్రోటీన్ షేక్ తాగేడాలు, ఎగ్గులు, చికెన్లు, మటన్లు ఇన్ని రకాలు తినేస్తారు కదా. అవును. మీరు ఏంటి ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ ఎగ్ కూడా ముట్టని మనిషి, అలాంటిది మరి ప్రోటీన్ లేకుండా మీరు ఎలా ఇంత బాడీని చక్కగా మెయింటైన్ చేస్తున్నారు? ప్రధానంగా ఇంటి ఆహారం. రెండోదంటే చిన్నప్పటి నుంచి మేము చెద్దనాలు తిరిగి పెరిగినటువంటి వాళ్ళు. రెండు ఇంటి ఆహారం. మనం తినేటటువంటి పౌష్టికాహారం అంతా మన వెజిటేరియన్లో చాలా ఉంది. అది మనం తీసుకునే విధంగా తీసుకుంటూ దానికి తగ్గ వ్యాయామం చేస్తూ ఉంటే శరీరం మనం చెప్పినట్టు వింటుంది. వినకపోవడం అనేది ఏం లేదు. మనం ఎంత తింటామో దానికి అంత తగ్గ పని ఒంటికి ఉండాలి. కరెక్ట్. అది మజిల్ నిలబడాలంటే ప్రోటీన్ ఉండాలి అంటే ఉండాలి. మరి మీ డైట్ ఏమిటి అసలు, అది చెప్పండి రహస్యం. నా డైట్ ఏమీ లేదు, శుభ్రంగా పౌష్టికాహారం పూర్తిగా అంటే మనకు కాయగూరలు అన్నీ తినడం, 2 వేరుశనగుళ్ళు, శనగలు ఇవన్నీ మన ఇంట్లో సాధారణంగా ఉండేవే కదా. అవును కదా. అవి తీసుకోవడం ఇదే నా తిండే. ఇందులో నేను ఇంకా వేరే అంటూ నేనేమి తీసుకోను. నా తిండిలో అంతా ఇంటి తిండే. పప్పు, భోజనం దగ్గర రాజీ పండుస్తున్నాయి, అవును, అన్నీ తింటా. దానికి తగ్గ వ్యాయామం చేస్తా. ఇందులోనే ఉంది. శుభ్రంగా తినేయాలి, తగ్గట్టుగా శరీరాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి. అది అసలు మీ ఇద్దరు కపుల్ ఎంట్రీ చేద్దామని అనుకుంటే మీరు మేడం ఎందుకు తీసుకురాలేదు? అంటే తీసుకొస్తానన్నాను. ఇప్పుడు ఎందుకు లేండి, మీరు వెళ్ళిరండి, నేను తర్వాత వస్తానన్నారు. ఇది అబద్ధం. అయ్యో అబద్ధం. లేదు వస్తారు, ఇద్దరం కలిసి పెడదాం అన్నాను. లేదు మీరు వెళ్ళొచ్చేసేయండి పట్టు, మరో మారి నేను వస్తానులే. అబద్ధం అనట్లేదు దేవుడా. లేదు ఈసారి చెప్పండి, ఇద్దరం కలిసి వస్తాం. ఇప్పుడు మీరు ఒక్కరే ఫిట్ గా ఉన్నారా? మేడం కూడా ఫిట్ గా ఉంచారు. అయ్యో ఆవిడ చూస్తే నాకంటే ఆవిడ ఇంకా సూపర్ ఫిట్ గా ఉంటారు. ఆవిడ చక్కగా డైట్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఓకే, చాలా చక్కగా ఉంటారు ఆవిడ. ఓకే. సో ఒక విధంగా మీరు ఇలా ఉన్నారని అనుకుంటే భార్యామణి సపోర్ట్ తో అయ్యో వారి సహకారం పూర్తిగా ఉంది, లేకపోతే ఇంత ఆదరణ నాకు వచ్చేది కాదండి. పూర్తిగా వారి ఆదరణ, వారి సహకారం నాకు పూర్తిగా ఉంది. ఇప్పుడు కొత్తగా పెళ్ళైనట్టు అనమాట. మేడం పేరు చెప్తారా ఒకసారి మాకు? సరే చెప్తాను. జ్యోతి ఆవిడ పేరు. ఓకే. లవ్ మ్యారేజ్ అనేది? లేదు, పెళ్ళైక చేసుకున్నా లవ్. రైట్. ఎందుకంటే ఫస్ట్ మీ వీడియో చూసినప్పుడు మీరు సింగిల్ అనుకున్నాను. సింగిల్ ఎందుకు, సొంత కుంపటి పెట్టుకున్నారు, కానీ చాలా చక్కటి భాష, ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంది. పాతకాలపు వంటకాలు అన్నీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు చక్కగా. అన్ని ఎంత ఇష్టంగా చూస్తుందని అందరికన్నా ముందు ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. అంటారా మీరు? ఇప్పుడు అందరికన్నా ఆఖరణ చేస్తున్నాను. విషయం అది అన్ని ఛానల్స్ చేసేసిన తర్వాత. అవునా? ఇంకోటి ఏంటంటే చక్కపోయి ఇప్పుడు లేటెస్ట్ గా తయారైనగా. అవును కదా, డౌటే లేదు అందులో. అలా తయారైన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ. అవును. కానీ భరణి గారు అమలాపురం షూట్ దగ్గర నుంచి అసలు మిమ్మల్ని తలుచుకొని రోజు లేదు. అవును. అంజలి భరణి ఏం చేస్తారు అంజలి అంటారు. అవునవును. నిజంగా అసలు ఎంత అల్లరి చేశారంటే, పక్క షూటింగ్ జరుగుతుంది, చుట్టూ పనసకాయలు కనిపించి అది కోసేద్దామా, ఇది కోసేద్దామా, అది చేసేద్దామా, ఇది చేసేద్దామా అని. అసలు చంటి పిల్లాడల్లి ఆయన. నిజం, భరణి గారు అల్లరి. అమలాపురం షూట్దే కదా మీరు? అవును. కొట్టివారి అగ్రహారం. అదే. అవును. అమ్మ బాబోయ్, అయ్యయ్యో మామూలు కాదు అసలు. ఒక పక్క పెళ్లి సందర్లో జరుగుతుంది షూటింగ్ లో, అక్కడ ఆయన చెట్లు చూపించడం మొదలెట్టారు. అదిగో ఆ కాయ కోసేద్దాం, ఈ కాయ కోసేద్దాం అని. చాలా అంటే ఒక పసిపిల్లవాడిలాగా ఆయన అల్లరి, కలిసిపోవటం, చాలా నిరాడంబరంగా ఆయన ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకీ బిందెలు పట్టు కొట్టుకుని ఆ పాత సీన్ తీసుకొచ్చి నిర్మలమ్మ గారిది, అది మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళ లేకపోతే ఫ్రెండ్స్? ఎలా? కాదు, అది ఒక 6 ఏళ్ల చావిడి. అవునా? అది ఒక 6 ఏళ్ల చావిడి అనమాట. ఆ చావిడిలో వీళ్ళు మధ్యవాటలో ఒకళ్ళు అద్దెకుంటున్నారు. నాతో పాటు చేసిన ఆవిడ భానుగారు. ఆవిడ ఆ పడంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరినీ కూడా మేము సెటప్ చేసాం అనమాట. అంటే దెబ్బలాడి కూడా ఇరుగు పొరుగులు వెంత చూపులు చూస్తూ ఉంటారు కదా. అవును కదా. ఆ పడంగా అక్కడ ఆ విధంగా పెట్టడం జరిగింది. వాళ్ళు అలాగే చూస్తూ కూర్చున్నారు, మేము కొట్టుకుంటూ. డైరెక్షన్ మీదే కదా, లేకపోతే అసలు వాళ్ళకి అసలు మినిమం తెలిసి ఉండకపోయి ఉండొచ్చు ఎలా చేయాలనేది కూడా. అవునవును. అసలు ఎంత బాగుందో నిర్మలమ్మ గారు. పాత కళ, నిజం మన తెలుగు పాత కళ. ఒకప్పుడు అవన్నీ మనకి దృశ్యాలు కనిపిస్తూ ఉండేవి, చూడటానికి తమాషాగా ఉన్న. మళ్ళీ సాయంత్రం వాడికి అందరూ మాట్లాడుకునేవారు. అవును. పొద్దున కూడా గొడవలు అయ్యేవి, సాయంత్రం మళ్ళీ ఒకళ్ళు మాట్లాడుకునేవారు. అవి కల్మషం లేని రోజులు అవి. నిజం, అబ్సల్యూట్లీ. కానీ ఏదో మీ జీవితంలో మీకు ఒక ఫ్యామిలీ, మీకు ఒక పూజ, మీకు ఒక జీవన విధానం, ఇప్పుడు చూస్తే అప్పటికి ఇప్పటికీ వేరియేషన్ చూస్తే
మీ వీడియోలు చూసేవాళ్ళు, మీ ఫాలోవర్స్, మీ ఫ్యాన్స్, ఇప్పుడు మీరు చేసే ఎన్నో సినిమాలు, ఎన్నో క్యారెక్టర్స్ చేస్తున్నారు. చాలా టెక్నికల్ వైజ్ కానీ లేదా మీడియా పరంగా కానీ నవ్ యు ఆర్ సో ఫెమిలియర్ పర్సనాలిటీ. ఎలా అనిపిస్తుంది సార్ లైఫ్? ఈ జీవితంలో మనం ఏదో అనుకున్నట్టుగా జరగదు. మనం ఊహించినవి జరుగుతూ ఉంటాయి, ఊహించినవి ఏవి జరగవు. నాకు చిన్నప్పుడు రంగస్థలం మీద అనుభవం ఉండేది. మీకా? అవును, రంగస్థలం మీద నేను నటించాను చిన్నప్పుడు. ఆ తర్వాత కొన్ని కుటుంబ నేపథ్యం వల్ల దాని మీద నేను మొగ్గ చూపలేకపోయాను. తర్వాత సినిమా అవకాశాలు నేను వయసులో ఉండేటప్పుడు వచ్చాయి. అప్పుడు కూడా నేను వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ మధ్యన నేను ఈ మాధ్యమంలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా ప్రపంచం అనేది నన్ను వెతుక్కుంటూ రావడం మొదలుపెట్టింది. నేను ఇప్పుడు దీన్ని జారబిడ్చుకోదలుచుకోవట్లేదు. అది నా అభిలాష. నేను చెయ్యాలి, నటించాలి అనేది ఒక కోరిక. కాబట్టి అవకాశం వచ్చింది, ఇది తప్పకుండా వినియోగించుకొని ఉన్న దాంట్లో కాస్త తృప్తిగా మనం కూడా నటించాము. మన కోరిక ఒకటి ఉంది, అది వరించి వచ్చింది, నేను చక్కగా ఉపయోగించుకుందాం అనే భావనతో ఇందులోకి వచ్చాను. సంతృప్తిగా ఉంది. భిన్నమైన పాత్రలు, భిన్నమైన వ్యక్తులు, ఎంతో అనుభవం కలిగినటువంటి నటీనటులతో వర్క్ చేస్తున్నప్పుడు నేర్చుకునేటటువంటి అంశాలు చాలా ఉన్నాయి, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, ఆత్మీయత చాలా పొందుతున్నాను అన్నమాట. ఇది ఒక గొప్ప అనుభూతి అనే చెప్పుకోవాలి.